ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అనర్థాలకి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ధనదాహానికి మూలం వీరిని అడ్డం పెట్టుకొని రామన్నపేట అంబుజా సిమెంటు ఏర్పాటు నుండి లగచెర్ల భూములైనా, మూసి పరివాహక ప్రాంత ప్రజల ఇల్లు కూలగొట్టి ఆయన కట్టాలనుకుంటున్న ఆకాశ హర్మ్యాలు సుందరీకరణకైనా, ఫోర్త్ సిటీ ఆలోచనకైనా, లగచెర్లకైనా అన్నిటికీ రేవంత్ ధనదాహం వెనకాల ఉన్న భూదాహం వీరిద్దరిది. ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ అని అంటే, అదాని ఆస్తులు పెంచుకోవడం కొరకు, అదాని బహిరంగ ఇచ్చిన 100 కోట్లు అయితే సాటుగా ఇస్తున్న ఆయన నుంచి ఆశిస్తున్న 1000 కోట్ల కొరకు ఇవాళ రేవంత్ ఈ పరిపాలన చేస్తున్నాడు. ప్రజల్ని భూములు లేకుండా, ఇల్లు లేకుండా, గూడు లేకుండా చేసే దుర్మార్గ పనికి పాల్పడుతున్నాడు అని చెప్పి ఈ ప్రపంచానికి చెప్పాలని, ప్రత్యేకించి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీకి కూడా తెలిసేటట్టుగా చేయాలని చెప్పి మేము సింబాలిక్గా ఈ బొమ్మలున్న టీషర్ట్లను ధరించి శాసనసభకు వెళ్ళాలని అనుకున్నాం. మేము ఏం జరిగింది ఇక్కడ? శాసనసభ గేటు బయటనే అరెస్ట్ చేసిన మమ్మల్ని. మేము తప్పకుండా దీన్ని అన్ని రకాలు కూడా ఎదుర్కోబోతున్నాం. ఆ విషయాలకు సంబంధించి పెద్దలు మధురాచారి గారు మాట్లాడుతూ మనకు అనుభవం ఉంది స్పీకర్గా. అయితే మేము అనేది ఇది రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్లో, ఈరోజు పార్లమెంట్లో, నిన్ననేమో దీనిలాగానే టీషర్ట్ మీద అదాని మోడీ గారి బొమ్మలు ధరించి అదాని మోడీ ఏకీ హై, అదాని సేఫ్ హై అని చెప్పి నినాదాలు రాసుకొని పోయింది. ఇవాళ మళ్ళీ ఇంకా ఎక్కువగా ఒక అడుగు ముందుకేసి అదాని మోదీల మాస్కులు ధరించిపోయారు. ఎక్కడికి? ఇది పార్లమెంట్లో. నేను మీకు చూపిస్తుంది ఈ పిక్చరు. ఇది పార్లమెంట్లో నిన్న జరిగింది, ఇవాళ జరుగుతుంది. నిన్ననేమో ఈ రకంగా వేసుకొని పోయినరు. ఏం లేదు, ఇక్కడ సేమ్ అదాని ఫోటో ఉంది, పక్కన రేవంత్ బదులు మోదీ ఫోటో వేసారు. వాళ్ళు మోదీ అదాని ఫ్లైట్లో కలిసిపోతున్నారు అని చెప్పి ఆ ఫోటో వేసారు. నిన్న స్వయంగా టీషర్ట్ల మీద రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా వారందరూ కూడా ధరించిపోయారు నిన్న. ఇవాళ ఈ రకంగా మాస్కులు పెట్టుకొని పోయారు. మేము ఒకటే అడుగుతున్నాం స్పీకర్ గారిని, ఇది స్పీకర్ గారి నిర్ణయమేనా? స్పీకరు, కౌన్సిల్ చైర్మన్ల నిర్ణయమేనా? జరిగితే మీరు ఎట్లా నిషేధిస్తారు? అక్కడ రాహుల్ గాంధీ చెప్తున్న రాజ్యాంగ విలువలేంది, పార్లమెంటరీ పద్ధతులేంది, సభ్యుల్ని ఏ రకమైన బట్టలు వేసుకోవాలి, ఏ రకమైన వేసుకోకూడదు అని నిర్ణయించే అధికారం ఏ రకంగా ఉంది? శాసనసభ రూల్స్లో ఎక్కడ ఉంది అది? వీళ్ళేమైనా నిషేధించబడ్డ వ్యక్తుల? ఒక రాష్ట్రం నుంచి కానీ, ఒక దేశం నుంచి కానీ, ప్రపంచం నుంచి కానీ నిషేధించబడ్డ వ్యక్తుల? వీళ్ళేమైనా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్సా? ఎందుకొరకు? సభ్యుల హక్కు. సభ్యులు ఏ బట్టలు ధరించి రావాలి, ఎట్లా రావాలని సభ్యుల హక్కు. నిజమే, మేము ఆ టీషర్ట్స్ వేసుకొని పోయినాం. మరి వద్దు అంటే ఆ విప్పేసి బర్బాద్ పోవాలా మేము శాసనసభలోకి, శాసన మండలిలోకి? మేము వేసుకోపోయిన టీషర్ట్ను మీ తింటే మేము రానియమని పోలీసులు అడ్డు నిలబడితే మేము బట్టలు లేకుండా శాసనసభలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాడా స్పీకర్, చైర్మన్? ఏంటిది ఇది? ఈ వంకతోని శాసనసభలకి అడుగుపెట్టనియొద్దు బీఆర్ఎస్ పార్టీ సభ్యుల్ని అన్న కుట్ర తప్ప ఇంకోటి కాదు. నీకు పోయిందేంది? రాహుల్ చేస్తే ఒప్పైంది పార్లమెంట్లో స్వయంగా, దేశ అత్యున్నత సభ, ప్రపంచం అంతా చూసేది. ఒక రాష్ట్ర శాసనసభలో సభ్యులు దాన్ని అనుసరిస్తే తప్పేంది? రాహుల్ గాంధీ చేసిన దాన్ని ఇక్కడ మేము అనుసరిస్తే వచ్చిన ఇబ్బంది ఏంది ప్రభుత్వానికి, స్పీకర్ గారికి?
ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేసి వాళ్ళ సభకు రాకుండా నిరోధించిండో చెప్పాల్సిన బాధ్యత స్పీకర్ చైర్మన్ల పైన ఉంది. స్పీకర్ అనేవాడు వాడు ఏమాత్రం తన కాళ్ళ మీద తను నిలబడి తన బుర్రతో తను పనిచేస్తున్నాడు కనబడుతుంది. సభను కూడా రేవంత్ రెడ్డి నడుపుతున్నాడు కనబడుతుంది. 2 సభల్ని ఉభయ సభల్ని కూడా రేవంత్ రెడ్డి నడుపుతున్నాడు కనబడుతుంది తప్ప వారి సొంత ఆలోచనలతోని వాళ్ళకు నిబంధనలు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. సభ అంటే ఇష్టరాజ్యం కాదు, ఆయన ప్రైవేటు ఇల్లు కాదు. సభ నిబంధనలు కూడా తెలియకుండా పనిచేసే స్థాయికి వెళ్ళి దిగజారిపోయాను వీళ్ళు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీగా, శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా ఏ సభకైనా సభ్యులు వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో డ్రెస్ తొడుక్కొని పోతారు తప్ప మీరు ఏం డ్రెస్ కోడ్ వేసుకొని రావాలనేది నిర్ణయించే హక్కు ఏ సభాధిపతులకు కూడా లేదు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం, ఇది దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ చేసింది ఉప్పు అయితే బీఆర్ఎస్ సభ్యులు ఇక్కడ చేసింది ఎందుకు తప్పు అవుతుందో వివరణ చెప్పాల్సిన బాధ్యత శాసనమండలి చైర్మన్ పైన, శాసనసభ స్పీకర్ పైన, ఇద్దరి పైన ఉన్నది. వెంటనే చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రులందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక హననాలు ఆయన పరిపాలన నిర్వాహకం వల్ల చివరికి ఈరోజు ప్రజాస్వామ్య హననం. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ కంటే బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన పోరాటం చేసేది, ప్రశ్నించేది ప్రతిపక్షం. అటువంటి ప్రతిపక్షాన్ని చట్టసభలోకి రాకుండా చేసేటువంటి దుర్మార్గం ఏదైతే ఉన్నదో ఇది మొత్తం ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. చాలా మిత్రులు ఇందాక చెప్పినట్టు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి చట్టసభ పార్లమెంట్. మరి ఆ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీలు అదాని విషయంలో రకరకాలైనటువంటి ప్రొటెస్టులు పార్లమెంట్లో చేస్తూ ఉన్నారు. అక్కడ స్పీకర్ కానీ అక్కడి ప్రభుత్వం కానీ దాన్ని ఏమాత్రం అడ్డుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇవాళ రాహుల్ గాంధీ గారి స్టాండ్కు భిన్నంగా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే అదాని విషయంలో ఢిల్లీ స్థాయిలో, దేశం స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఆయనకు భిన్నమైనటువంటి స్టాండ్తో వెనకేసుకొస్తూ ఉన్నాడు. ఈయన ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి కనుసన్నల్లో పనిచేస్తూ ఉన్నాడు అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతూ ఉన్నది. ఈ సందర్భంగా స్పీకర్ గారు దయచేసి మీరు అక్కడ పార్లమెంటులో జరుగుతున్నటువంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా మనకు ప్రామాణికం. ఒక రాష్ట్ర శాసనసభ తన పని విధానంలో కొన్ని సందర్భాల్లో పార్లమెంటు పనిచేస్తున్నటువంటి తీరును ప్రామాణికంగా తీసుకొని కొన్ని ఫాలో అవుతుంటాం, సవరించుకుంటాం. వాళ్ళు రోజువారీగా అక్కడ ఆ సభ్యులకు ప్రొటెక్ట్ చేస్తే అటువంటి అవకాశం కలిగిస్తూ ఉంటే ఇక్కడ స్పీకర్ గారు మరి ఆయన ఆదేశించిండా లేకపోతే ముఖ్యమంత్రి గారి ఒత్తిడికి లోనైందా సభలోకి సభ్యుల్ని రాకుండా ఏ ప్రెమిసెస్ అయితే చట్టసభల్లోకి పోవడం అనేది గౌరవ శాసనసభ్యులకు, గౌరవ కౌన్సిల్ సభ్యులకు ఉండేటువంటి రైట్. అది మాకు ప్రసాదించబడ్డటువంటి ఒక హక్కు. ఆడికి ఎంట్రీ కావాలంటేనే పోలీసు వాళ్ళు విత్ పర్మిషన్ రావాలి. మరి అటువంటి అనుమతితో వచ్చేటువంటి పోలీసులు హక్కుదారులైనటువంటి మమ్మల్ని అడ్డుకుంటే దీని వెనుక స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు ఉంటే మేము స్పీకర్ గారికి సూచన చేస్తూ ఉన్నాం. వారు ఈ రకంగా స్పీకర్ గారి స్థాయిని ప్రశ్నించేటువంటి పరిస్థితి తీసుకురావడం అనేది మంచిది కాదు అనేటువంటి సూచన చేస్తూ ఉన్నాం. మీకు పైనుంచి ఏదైనా ఒత్తిడి ఉంటే ఒత్తిడికి తలవగ్గకండి. చట్టసభల హుందాతనాన్ని
గౌరవాన్ని కాపాడండి. ఈరోజు మా పైన జరిగినటువంటి ఈ దుర్మార్గం, మమ్మల్ని ఎంటర్ కాకుండా నిరోధించినటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇందాక నేను చెప్పినట్టు ప్రజాస్వామ్యంలో చట్టసభల మీదనే, చట్టసభలకు సంబంధించినటువంటి గౌరవ ప్రజాప్రతినిధుల మీదనే ఈ దాడి జరుగుతున్నది అనంటే ఇది వాళ్ళ పరాకాష్ట. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హననం ఏ రకంగా జరుగుతుంది అనంటే లఘుచర్లలో రైతులు వ్యవసాయం చేయకుండా హననం, హాస్టళ్లలో విద్యార్థులు ఆశ్రమ పాఠశాలలో రోజు చూస్తున్నాం. భయంకరమైనటువంటి దుర్మార్గం. అంటే విద్యార్థుల జీవితాలను హననం చేసేటువంటి దుర్మార్గం. హైడ్రా మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇల్లు లేకుండా ఎవరైనా కూడా మంచి విద్యను అందించాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. పేదలకు మంచి ఇల్లు కట్టించాలి, వాళ్ళకు ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉన్నదనుకుంటారు. వ్యవసాయం దండిగా సాగాలి, రైతు బాగుపడాలని చూస్తారు. రైతుల నుండి భూములను లాక్కోవడం, విద్యార్థులు హాస్టల్లో చదువుకోలేనటువంటి పరిస్థితి కల్పించడం, పేదలు వాళ్ళను నిరాశ్రయులను చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు చేసేటువంటి విధానం, చర్యలు కావు. అందుకనే ఖచ్చితంగా ఈరోజు సెమీ నియంత్రితం లేదా అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ లాంటి వాతావరణం, అప్రకటిత ఎమర్జెన్సీ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. అనుక్షణం పోలీసులు వెంటాడుతూ ఉన్నారు. ప్రభుత్వం అనేది కనబడతలేదు, ఎక్కడ చూసినా కూడా పోలీసులే. ఈ మధ్య ఈ వారం 10 రోజులలో మేము 3-4 రోజులు పోలీస్ స్టేషన్లో మా కాలం గడుస్తూ ఉన్నది. అంటే ఇంత అణచివేత, ఇంత దుర్మార్గం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఒడిగట్టినటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా ఈ చర్యలన్నింటినీ కూడా ఖండిస్తూ ఉన్నాం. అదే రకంగా మొన్న 2-3 రోజుల కింద ముఖ్యమంత్రి గారు మేము 10 సంవత్సరాల కాలంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో చేయనటువంటి పనుల్ని 10 రోజుల్లో చేసినామనేటువంటి దుర్మార్గపు మాట. ఇది ఆత్మవంచన కాదు, మొత్తాన్ని అవహేళన, సమాజాన్నే 4.5 కోట్ల ప్రజల్ని అవహేళన చేయడం. ఏ ఊళ్ళో ఎవరిని ప్రశ్నించినా 10 సంవత్సరాల బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో కొనసాగినటువంటి అద్భుతమైనటువంటి పాలన ఏ రకంగా ఉండే, ఈరోజు రేవంత్ రెడ్డి పాలన ఏ రకంగా కొనసాగుతూ ఉన్నదో అనేటువంటి విషయానికి సభ్య సమాజమే సాక్ష్యం. అంటే ఇంత నిర్లజ్జగా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఎవ్వలేమని అనుకొని నేను మాత్రం ఇదే రకంగా మాట్లాడతా అనేటువంటి ఈ ధోరణి ద్వారా ముఖ్యమంత్రి హోదాకు, ముఖ్యమంత్రి పదవికి, ముఖ్యమంత్రి గౌరవానికి రోజొక మచ్చ. మేమేమనుకుంటే ఎవరైనా కూడా మేమంతా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు, మా చట్టసభల గౌరవం పెరగాలి, మా నాయకులుగా మేము ఉండేటువంటి స్థాయిల్లో మా గౌరవం పెరగాలని కోరుకుంటాం. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి 1 సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి అనే ఆ మాట చెప్పకూడని మాట, కానీ తిట్టుకు పర్యాయపదంగా మారింది. ఇంత దిగజారినటువంటి ముఖ్యమంత్రిని మేము చూడలేదు. అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఇది హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మీరు చేసేటువంటి అరాచకాలను, దుర్మార్గాలను ఎదుర్కోవడానికి, మీకు తగిన గుణపాఠం చెప్పడానికి మేము నిరంతరం అప్రమత్తంగా ఉంటాం. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన ఏ రకంగా పోరాడతారు అనేటువంటి విషయంలో ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా మీ ఈ చిలిపి ప్రయత్నాలు, అందరి నోర్లు మూయించేటువంటి ప్రయత్నాలు, అంటే ఒక రకంగా ఈ ప్రభుత్వం ఎంత పిరికి తనంతో ఉన్నది అన్న కూడా ఇది నిదర్శనం. జరుగుతున్నటువంటి పరిణామాల పరంపర పాలన చేతగాక, నేను అందుకనే 2-3 సార్లు అన్నా, ఆయనకు అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యం, అహంకారం, అభద్రత, ఈ 4 ఆయనను వెంటాడుతూ ఉన్నాయి. వాటి పర్యవసానమే దినదిన దిగజారుతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి తప్పకుండా తెలంగాణ సమాజంకి ఈ ప్రభుత్వం ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా దాన్ని తిప్పికొడతాం. తప్పకుండా ఈ ప్రభుత్వానికి
గుణపాఠం చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ దినోత్సవం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీ పుట్టినరోజు తెలంగాణ దినోత్సవంగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆమె పుట్టినరోజు అనే సంగతి మనకి సంబంధం లేదు, సందర్భం కూడా కాదు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈరోజు ప్రకటన వచ్చింది. ఇది కేవలం కేసీఆర్ గారి నిరాహార దీక్ష వల్ల తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ వెంట నడిచి మొత్తం ఎక్కడికక్కడికి ప్యారలైజ్ చేసి అప్పటికే వందలాది మంది యువతి యువకులు వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకోవడం, వాటన్నిటి ఫలితంగా తెలంగాణ వచ్చింది. ఈ విషయం నేనే కాదు, ఇవాళ ఆయన వెంట ఉన్న వాళ్ళకు కూడా, ఆయన వెంట ఉన్న కోదండరాంతో సహా వీళ్ళందరూ అనేక ఉపన్యాసాల్లో చెప్పిన విషయం. ఇది ఒకసారి వాళ్ళని అడగండి. వాస్తవానికి ఇది తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు కేసీఆర్ దీక్ష వల్లనే అనే సంగతి ప్రపంచానికి అంతా తెలుసు. ఎందుకంటే కేసీఆర్ గారు మేము ప్రకటిస్తున్నాం దీక్ష విరమించండి అని చెప్పి స్వయంగా పార్లమెంట్ నుండి ఆనాటి హోంమంత్రి చిదంబరం గారు సమాచారం పంపి, ఇక్కడ ఏ హాస్పిటల్లోనైతే ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నారో కేసీఆర్ గారు దీక్షలో, ఆ ప్రభుత్వ డాక్టర్లే బులెటిన్లు విడుదల చేస్తూ, హెల్త్ బులెటిన్లు, ఇంకా కొద్ది సమయం అయితే కేసీఆర్ కోమాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, ఒకసారి కోమాలకు పోతే తిరిగి రాడు అని చెప్పి వాళ్ళే ప్రకటించడమే కాకుండా ఢిల్లీకి ఎప్పటికప్పుడు సమాచారం పంపించిన సందర్భంలో వాళ్ళ పార్లమెంటు మొత్తం ఒక్కటై అన్ని పక్షాలు, భారతదేశంలో అప్పటికే కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చిన 36 పార్టీలు, అన్ని పక్షాలు కూడా ఒక్కటై గొంతెత్తితే అక్కడ ఒక సభ్యుడు, మన మధ్యన ఉండవలసిన సభ్యుడు చావు బ్రతుకుల మధ్యన ఉన్నాడు, ఆయన ఒక ప్రజా సమస్య కొరకు దీక్షలో కూర్చున్నాడు, మనం వారి గురించి ఆలోచించకపోవడం అనేది అన్యాయం అవుతుంది, ఈ సభకు అగౌరవం అవుతుంది, ఇది అమానవీయం అవుతుంది అని చెప్పి అనేక మంది సభ్యులు లేచి మాట్లాడిన సందర్భంలో అప్పుడు ఆనాడున్న ప్రభుత్వం తల వంచుకొని ముందుకొచ్చి తప్పని పరిస్థితులలో కేసీఆర్ గారికి సమాచారం పంపడం, వారు పంపించిన సందర్భంలో కూడా అనేక రకాలుగా హైదరాబాదు లేని తెలంగాణ ఇస్తామని చెప్పి రకరకాలుగా పెడితే కూడా కేసీఆర్ గారు నా ప్రాణం పోయినా సరే కానీ హైదరాబాద్ లేని తెలంగాణ కూడా ఒప్పుకోని చెప్పి రిజెక్ట్ చేసిన తర్వాత, ఆ ప్రకటన ఏ రూపంలో ఉండాలో కూడా మేము రాసి పంపించిన తర్వాతనే కేసీఆర్ గారు ఒప్పుకొని చూసి పంపించిన తర్వాత మాత్రమే పార్లమెంట్లో ఆ ప్రకటన వచ్చింది. ఇది కేసీఆర్ సాధించిన విజయం, తెలంగాణ వాదులు సాధించిన విజయం, తెలంగాణ అమరులు సాధించిన విజయం తప్ప ఇంకొకటి కాదు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఇవాళ ముఖ్యమంత్రి పదవి ఆయనకి పార్టీతో వచ్చింది కాబట్టి, ఆయన బానిసత్వంతో ఆలోచించే మనిషి కాబట్టి, గతంలో ఆయన ఆంధ్ర భాషలకు బానిసలాగా పనిచేసిండు. ఉదయం సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుల మీదకే తుపాకీ తీసుకొని పోయిన మునగాడు. ఇవాళ సోనియా గాంధీ వాళ్ళ పదవి వచ్చిందన్న ఆయనకు ఉంటే ఉండొచ్చు, ఆయన కృతజ్ఞతలు ఇంకో తీరుగా చెప్పుకోవచ్చు. కానీ ఇది ఇవాళ సోనియా గాంధీకి ఇవాళ ఏదో అంకితమనం ఇంకోటి మాట్లాడితే అది తెలివి తక్కువతనం అవుతుంది. తెలంగాణ వాదులు ఎవరు కూడా ఒప్పుకోరు. కేవలం ఇది కేసీఆర్ దీక్ష విజయం, కేసీఆర్ గారి ప్రాణాన్ని అడ్డం పెట్టి తెచ్చింది. ఇది తెలంగాణ అమరవీరుల విజయం, తెలంగాణ ఉద్యమకారుల విజయం తప్ప ఇంకొకటి కాదు. దీని కంటిన్యూషన్ ముమ్మాటికి కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష వల్ల మాత్రమే, ఆ ఒత్తిడి వల్ల మాత్రమే వచ్చింది. కారణం ఏంటంటే 2004లో యూపీఏ గవర్నమెంట్ ఏర్పడ్డది. కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రెసిడెంట్ గారు స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మరి 2004 నుండి 2014 వరకు అనేక సార్లు సోనియా గాంధీ గారి జన్మదినాలు జరిగినాయి కదా, ఎందుకు ఆ ప్రకటన రాలేదు? అప్పుడు ఆ రోజు 2004లో వాళ్ళ గవర్నమెంట్ కొనసాగుతూ ఉన్నది, ఆ తదనంతరం కూడా వాళ్ళ గవర్నమెంట్ కొనసాగింది. ఆ క్రమంలో ఇక్కడ తెలంగాణ గల్లీ నుండి ఢిల్లీ వరకు నిర్విరామమైనటువంటి ప్రయత్నం కేసీఆర్ గారిది కొనసాగుతూనే ఉన్నది. మరి సోనియా గాంధీ గారి జన్మదినాలు ఈ మధ్య కాలంలో కూడా 10 వచ్చినాయి కదా. మరి ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? ఇది ముమ్మాటికి కేసీఆర్ గారి ఆత్మార్పణ నిర్ణయ ఫలితంగా తెలంగాణ జాతి ఏకోన్ముఖంగా త్యాగాలకు సిద్ధపడి చేసినటువంటి పోరాట ఫలితం తప్ప ఎవరి దయాదాక్షిణ్యం కాదు, ఎవరిచ్చింది కాదు. తెలంగాణ జాతి కొట్లాడి సాధించుకున్నది.